మహాకుంభమేళ. ఆ మహాకుంభమేళ 144 సంవత్సరాలు ఒకసారి వస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ లో మన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం, మన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం, మన హిందూ మత ప్రచారం కోసం, మన హిందూ ఇజాన్ని చూపించడం కోసం, ప్లస్ ప్రతి ఒక్క హిందూ కూడా ఈ జరిగే మహాకుంభమేళాలో పాల్గొని మోక్షాన్ని పొంది తరించవలసిందిగా అని చెప్పేసి న్యూస్ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ డైలీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అంత బాగా చేస్తున్న మరి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతుంది? మహాకుంభమేళ అంటున్నారు, 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటున్నారు. అది రావటం మన అదృష్టం అంటున్నారు. అంటే హిందూ ధర్మాన్ని కాపాడండి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఒక్క హిందూ కూడా మన మత ఆచారాలను, సాంప్రదాయాలను, విధానాలను పాటించండి అని చెప్తున్నారు. కరెక్ట్, అంతా బాగానే ఉంది. మరి ఈ తొక్కిసలాట్లు ఎలా జరుగుతున్నాయి? మొన్న మౌని అమావాస్యకి అంతమంది నాగసాధువులు, సాధువులు, అఘోరాలు, మత పెద్దలు, మత ప్రవక్తలు అందరూ కూడా వస్తున్నారు కదా. మరి ఎవరు ఆపలేకపోయారేంటి? మహాకుంభమేళాలోని తొక్కిసలాట లెక్కల్లో తెలియదు 30 మందినే చెప్తున్నారు. అసలు లెక్కల్లో లేని 100 మంది పైన చనిపోయారు అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యమేనా ఇది? పుష్ప 2 సినిమాలో ఒక మహిళ చనిపోయినందుకు అంత గందరగోళం చేసేశారు, అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేసేసారు. ఒక నార్మల్ పర్సన్ లేదా ఒక సెలబ్రిటీ లేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇది వేరియేషన్ ఇలాగా. అంటే ఒక మనిషి యొక్క స్టేటస్ బట్టి న్యాయం కూడా మారుతుంది అనమాట. అలాగే అనుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో 100 మంది పైన తొక్కిసలాటలో చనిపోయారని చెప్పేసి లెక్కల్లో ఉన్నాయా అంటున్నారు. తీరా చూస్తేనే ప్రభుత్వం 30 మెంబర్స్ని ప్రచారంలో చేస్తున్నారు. మరి అంత పెద్ద మహాకుంభమేళా జరిగేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి? సామాన్య మనుషుల ప్రాణాలు కదా. అసలు భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పేసి ఈ మత గ్రంథాలే చెప్పినాయి కదా. ఇప్పుడు ఏ మత గ్రంథాలను బట్టి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ, దాంట్లో స్నానం చేయాలని అంటున్నారు. అదే మత గ్రంథాల్లో భగవంతుడు సర్వాంతర్యామి, మీరు ఎక్కడున్నా సరే మీ చుట్టూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మీరే కదా చెప్తున్నారు. ఆ మత గ్రంథాల్లో ఋషులు రాసినాయే కదా మీరు అందరూ చదువుతున్నారు. మరి అట్లాంటప్పుడు మనుషుల్ని ఎందుకు ప్రేరేపిస్తున్నారు మత ప్రచారాల కోసం? కొన్ని జాగ్రత్తలు ఏమన్నా తీసుకుంటున్నారంటే అది లేదు. తొక్కిసలాట, ప్రాణాలు పోతున్నాయి. మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం అని చెప్పేసి అంతమంది చనిపోయారు, ఎంతోమంది గాయాలైంది. ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే భక్తి అనే పిచ్చిలో ప్రజల మూఢనమ్మకం అని అనుకోవాలా? ఎటు జరుగుతుంది? మనిషి నడవడిక ఎటుపోతుంది? ఆలోచించండి కొంచెమన్నా సరే. మీ ఆలోచన విధానాన్ని బట్టి మనిషి నడవడిక అనేది సాగాలి కదా. అలా కాకుండా మతం అనే పిచ్చిలో పడి ఇంకెంతవరకు ఇలా చేస్తున్నారు? అక్కడ చనిపోయింది హిందువులే, క్రిస్టియన్స్ కాదు, ముస్లిమ్స్ కాదు, హిందువులే చనిపోయింది. ఆ సాటి హిందువులను తొక్కిపడేశారు తొక్కిసలాట్లు. కింద పడి నలిగిపోతున్న మనుషులకి చేయి అందించి పైకి లేపాల్సింది పోనిచ్చి, సాటి హిందువులే వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటే చాలు అని కింద పడి ఉన్న మనుషులు కూడా తొక్కుంటూ పోతున్నారు. అదే కదా తొక్కిసలాట. వేరే మతస్థులు వచ్చి ఇక్కడ చేయట్లా, హిందూ మతస్థులే జరిగింది ఇదంతా. హిందూ మతం వాళ్ళే చేశారు ఇదంతా. సరిగ్గా ఇలాగే 2005లో ఇదే కుంభమేళాలో, ఇదే ప్రయాగలో 800 మంది పైగా చనిపోయారు. ఆ 2005లో జరిగిన తప్పు మళ్ళీ జరుగుతుందేమో అని చెప్పేసి ఈసారి అయినా సరే సరిగ్గా సక్రమంగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ కావలసినంత సెక్యూరిటీని ఏర్పాటు చేశారా అంటే అది లేదు. ఇంకా ప్రచారం చేస్తున్నారు, రండి 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 అని. కుంభమేళా జరుగుతుంది, ఇందులో కనీసం 4 చుక్కలు నెత్తి మీద పడినా చాలు, పుణ్యం వచ్చేసి మోక్షం వచ్చేసి స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తున్నారు. ఏ స్వర్గానికి వెళ్తారో అర్థం కావట్లేదు. కైలాసానికి వెళ్తారా, ఇటు వైకుంఠానికి వెళ్తారా, లేకపోతే బ్రహ్మలోకానికి వెళ్తారా? చెప్పండి. మీరు ఏ మత గ్రంథాలను ఫాలో అవుతున్నారో, ఏ ఆచార సంప్రదాయాలను ఫాలో అవుతున్నారో, ఆ మత గ్రంథాల్లో ఏముంది అనేది ప్రజలకు వివరంగా చెప్పండి. దాన్ని బట్టి మీ ప్రాణాలు కాపాడుకోవాల్సింది మీరే. వీళ్ళందరూ ఏదో చెప్తూ ఉంటారు, వెళ్ళండి. భక్తి తప్పు కాదు, భగవంతుడు సర్వాంతర్యామి. ప్రతి ఒక్క దేవాలయ దర్శనం చేసుకోవటం హిందూ ధర్మం అని చెప్పేసి మీరు నమ్మిన నమ్మకాలను బట్టి ఫాలో అవ్వండి. కానీ ఇప్పుడు ప్రయాగలో జరిగిన తొక్కిసలాట్లో
మౌని అమావాస్య రోజు వెళ్ళి స్నానాలు చేయాలని ఉందా? మిగిలిన రోజుల్లో స్నానాలు చేయకూడదా? గంగాదేవి మహాపవిత్రమైన నది అంటాం కదా, అన్నిటికన్నా మహాపవిత్రమైంది పుణ్యమైన నది మన పవిత్ర గంగా అంటాం కదా. మరి ఆ గంగాదేవి ఎప్పుడు ఒకే రకంగా నిర్మలంగా ప్రశాంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది కదా. మరి అలా ప్రవహించేటప్పుడు మళ్ళీ ఈ టైంలోనే వస్తుంది, ఈ టైంలోనే ఇంకా పవిత్రం అయిపోతుందని ఎలా అంటున్నారు? పవిత్రమైన వస్తువు ఎప్పుడైనా పవిత్రంగానే ఉంటుంది. దానికి మళ్ళీ ఇంకొక దాన్ని ఆపాదించమా. కలరా కానీ ఇంకొకటి అంటువ్యాధులన్నీ ఎలా ప్రబలం అవుతున్నాయి? కరోనాకి ముందు కూడా ఇలాగే కుంభమేళాకి అప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఇలాగే చెప్పింది. కానీ ఎంతమంది ఆ కుంభమేళాకి వెళ్ళి స్నానాలు చేసి వచ్చి అది అందరికి అంటించి ఆ కరోనాని ఇంకా బాగా వ్యాప్తి చెంది చాలామంది చనిపోయారు కదా. అప్పుడు ప్రభుత్వం వైఫల్యం అవ్వలేదా? ప్రభుత్వ వైఫల్యం ప్రతిసారి అవుతూనే ఉంది, ప్రజల్ని మభ్యపెడుతూనే ఉంది. ఈ ప్రజలు కూడా ప్రభుత్వం చెప్పే మాటలు వీళ్ళ మూఢనమ్మకాలు ఒక బాధ్యత రాహిత్యంగా వెళ్ళిపోతున్నారు. కుటుంబాలను వదిలేసి, ఫ్యామిలీస్ని వదిలేసి. అక్కడ చనిపోయింది 30 మంది కూడా కాదు, ఇంకా లెక్కల్లో చాలా మంది ఉన్నారు, కానీ తెలియట్లా. అక్కడ వార్తాపత్రికలు, అక్కడ న్యూస్ ఛానల్స్ లో ప్రచారం చేసేది వచ్చేసరికి దాదాపు 100 మంది పైన అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో 30 మెంబర్సే అంటున్నారు. మానవ మనుగడ ఎటుపోతుంది? మానవుని జీవన విధానం ఏమైపోతుంది? మానవుని ఆలోచన విధానం ఎటుపోతుంది?